నాకు కొంచెం తెక్కుంది దానికో లెక్కుంది అంటూ త్వరలో గబ్బర్ సింగ్ గా రాబోతున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. గణేష్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి యంగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకుడు. జల్సా తర్వాత పవన్ కు దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నాడు. దబంగ్ రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అభిమానుల్ని ఆకట్టుకునే అంశాలకు కొదవలేదు. ఈ జాబితాలో లేటెస్ట్ గా బాలీవుడ్ మున్ని మలైకా అరోరా కూడా చేరింది. Just move along, my crazy boy. Just move along, baby. Just move along, pretty dolly girl. Just move along, వరుసగా 3 భారీ అపజయాలు. మామూలుగా అయితే ఆ కథానాయకుడి కెరీర్ లో తిరోగమనం ప్రారంభమవుతోంది. దీనికి భిన్నంగా అంతకు ముందున్న దానికంటే క్రేజ్ రెట్టింపు అయిందంటే ఆ హీరో ఖచ్చితంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయ్యుండాలి. హిట్ కొట్టి ఏళ్లు గడుస్తున్నా పవన్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు సరికదా. మరింతగా ఎక్కువైంది పవర్ స్టార్ మానియా. పులి, పంజాబ్ డిజాస్టర్స్ తర్వాత బాలీవుడ్ లో ఘన విజయం సాధించిన దబాంగ్ కు రీమేక్ గా తెరకెక్కుతున్న గబ్బర్ సింగ్ లో నటిస్తున్నాడు పవర్ స్టార్. మిరపకాయతో విజయాన్ని అందుకున్న హరీష్ శంకర్ దర్శకత్వంలో బండ్ల గణేష్ బాబు ఈ సినిమా నిర్మిస్తున్నాడు. ఇటీవలే విడుదలైన గబ్బర్ సింగ్ ట్రైలర్ ఈ చిత్రంపై విపరీతమైన అంచనాలకు కేంద్ర బిందువైంది. నాకు కొంచెం తెక్కుంది కానీ దానికి లెక్క ఉంది. దబాంగ్ లో మున్ని బద్నాం హుయి పాటకు స్టెప్పులేసి చిన్న పెద్ద అందరినీ తన హొయలతో కట్టిపడేసింది మలైకా అరోరా. గబ్బర్ సింగ్ లో తెరకెక్కించే పాటకు ఈ ఐటెం భామే చిందేస్తోంది. ఇప్పటికే ఎన్నో ఆకర్షణలతో తెరకెక్కుతున్న గబ్బర్ సింగ్ కు మలైకా పాట సైతం అదనపు హంగులద్దడం ఖాయమని సినీ వర్గాలు అంటున్నాయి. గబ్బర్ సింగ్ ఆడియో విడుదల కానుంది. సినిమా సైతం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. గతంలో పవన్ జల్సాకు స్వరాలు అందించిన దేవి ఈసారి ఓ అడుగు ముందుకేసి అదరగొట్టాడని టాలీవుడ్ టాక్. గబ్బర్ సింగ్ గా పవన్ కళ్యాణ్ తన పవర్ చూపించి ఘన విజయం సాధించడం ఖాయమని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. నాకు కొంచెం తెక్కుంది కానీ దానికి లెక్క ఉంది.